సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్ సీక్వెల్కి మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం నాడు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్లో నటించారు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిలియో సంగీతాన్ని ఇచ్చారు. మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది మ్యాడ్ స్క్వేర్. సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. గత వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది వసూళ్ల పరంగా. తొలి 10 రోజుల కలెక్షన్స్ చూసాం. నేడు 11వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఫస్ట్ డే దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు 17 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. 3 రోజులకి 55 కోట్ల కలెక్షన్స్ దాటింది. 5వ రోజుకి మొత్తం 74 కోట్ల రూపాయలు, 7 రోజులకి 83 కోట్ల రూపాయలు, 9 రోజులకి 87.5 కోట్లు, 10 రోజులకి 90 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. నేడు మరో 2 కోట్ల రూపాయల వసూళ్లు అందుకోనుంది. దీంతో 92 కోట్ల వసూళ్ల మార్క్ అయితే చేరుకోనుంది మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్లో కాలేజీ లైఫ్ కామెడీతో అలరించారు. మ్యాడ్ స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు. స్వాతి రెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది. ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది. నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు కూడా బాగానే అమ్ముడవుతున్నాయి. సినిమా రిలీజ్కి ముందు చిత్రం నుండి చేసిన ప్రమోషన్స్ హైప్ పెంచాయి. దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్స్ రిజల్ట్పై ధీమాతో ఉన్నారు. రంజాన్ సెలవులు, లాంగ్ వీకెండ్ గత వారం ఉండడంతో కలెక్షన్స్ అయితే మరింత పెరిగాయి. స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువు పూర్తయిన తర్వాత అశోక్, నాగ్ నితిన్, డిడి, సంగీత్ శోభన్, మనోజ్, రామ్ నితిన్ 3 ఏళ్ల తర్వాత లడ్డు, విష్ణు పెళ్లిలో కలుస్తారు. అంతా బాగుంది. పెళ్లికి సిద్ధం అనుకున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది. దీంతో అతని మనసు తేలికపరచడం కోసం ఈ ముగ్గురు అతన్ని గోవాకు తీసుకువెళ్తారు. గోవాకు తీసుకువెళ్ళిన తర్వాత బ్యాచులర్స్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు. ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది. ఆ దొంగతనం చేసింది ఈ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు. అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు? బాయ్, సునీల్ అండ్ గ్యాంగ్కి ఈ దొంగతనంతో లింక్ ఏంటి? ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదు నుంచి ఎలా బయటపడింది? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మలి ప్రయత్నంలో ఆ సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్పై ఎలాంటి పట్టు ఉందనే విషయాన్ని చెప్పి ప్రయత్నం చేశారు. స్టోరీ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు సినిమాకు అత్యంత బలంగా మారాయి. కొన్ని సీన్లు ఊహకు అందనివిగా ఉంటే మరికొన్ని చాలా సింపుల్గా ఉన్నాయి.